స్వామివారి సన్నిధానానికి అయితే వచ్చేసాము. మనసుకైతే చాలా ప్రశాంతంగా, ఆనందంగా అయితే అనిపించింది. ఇదిగో స్వామి 41 రోజు నీ సేవ చేసి నీ సన్నిధానానికి వస్తున్నానయ్యా, అన్నీ నువ్వే ఇక అని ఆ స్వామివారికి అయితే చెప్పుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది మనసుకి. 41 రోజు చేసే భాగ్యం నాకు ఆ స్వామివారు కలగజేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ సంవత్సరం. నేను ఎప్పుడు అనుకోలేదు ఆంజనేయ స్వామిది, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు మాల దీక్ష వేస్తా అని. ఎప్పుడు భవానీ మాల చిన్నప్పటి నుంచి వేసుకుంటూనే వచ్చా. కానీ ఆంజనేయ స్వామిది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది తొలిసారిగా వేసుకొని అయితే వెళ్తున్నాను ఆ సన్నిధానానికి. చాలా ఆనందంగా అనిపించింది. ఇంకా అందరం కూడా ఇంకా చక్కగా స్వామివారి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసుకొని ఇంకా స్వామివారి దగ్గరికి అయితే వెళ్ళాము. చూడండి మా ధనుష్ బాబు కూడా మాతో చిన్ని బుల్లి హనుమయ్యలాగా ఎంత క్యూట్గా ముద్దుగా ఉన్నాడు. వాడిని చూస్తుంటే చాలా చాలా ఆనందంగా అనిపించింది. చక్కగా పూజలు అన్నీ మాతో పాటుగా చేశాడు. ఇంకా చూడండి ఎంత క్యూట్